T20 వరల్డ్ కప్లో టీమిండియా మరో వార్కు సిద్ధమవుతోంది. మార్చి 1న వెస్టిండీస్తో డూ ఆర్ డై మ్యాచ్ ఆడబోతోంది. ఈ మ్యాచ్ నాకౌట్ కానీ నాకౌట్గా మారిపోయింది. సెమీస్ చేరాలంటే వెస్టిండీస్పై తప్పక గెలవాల్సిన పరిస్థితి వచ్చింది. ఇంకా చెప్పాలంటే కోల్కతా మ్యాచ్ క్వార్టర్ ఫైనల్లా మారిపోయింది. గెలిచిన జట్టు టోర్నీలో ముందంజ వేస్తుంది. ఓడిన జట్టు మాత్రం టోర్నీ నుంచి ఎగ్జిట్ ఇస్తుంది. ప్రస్తుతం భారత్ ఉన్న గ్రూప్ నుంచి సౌత్ ఆఫ్రికా సెమీఫైనల్కు చేరింది. సఫారీ జట్టు టీమిండియాతో పాటు వెస్టిండీస్ పైన విజయం సాధించింది. ఆడిన 2 మ్యాచుల్లో గెలిచి 4 పాయింట్లు సొంతం చేసుకుంది. ప్రస్తుతం సఫారీల ఖాతాలో 2.890 నెట్ రన్ రేట్ ఉంది. భారత్ విండీస్ మ్యాచ్ ఫలితంతో సంబంధం లేకుండానే సౌత్ ఆఫ్రికా సెమీస్లో అడుగుపెట్టింది. ప్రస్తుతం పాయింట్ల పట్టికలో భారత్ కంటే వెస్టిండీసే మెరుగ్గా ఉంది. 2 జట్లు ఒక్కో మ్యాచే గెలిచాయి. జింబాబ్వే పైనే విజయం సాధించాయి. కానీ వెస్టిండీస్ నెట్ రన్ రేట్ మెరుగ్గా ఉంది. 2 పాయింట్లు సాధించిన విండీస్ నెట్ రన్ రేట్ 1.791. 2 పాయింట్లే సాధించిన భారత్ నెట్ రన్ రేట్ -0లో ఉంది. ప్రస్తుతం టీమిండియా సాధించిన నెట్ రన్ రేట్ -0.100. అయితే ఇప్పుడు నెట్ రన్ రేట్ కంటే మ్యాచ్ ఫలితమే కీలకం కాబోతోంది. ఒకవేళ సౌత్ ఆఫ్రికాపై వెస్టిండీస్ గెలిచి ఉంటే నెట్ రన్ రేట్ కీలకమయ్యేదే. కానీ సఫారీల చేతిలో కరేబియన్ టీం కూడా చిత్తుగా ఓడింది. వరుసగా 2 మ్యాచుల్లోనూ జింబాబ్వే చిత్తైంది. దీంతో సౌత్ ఆఫ్రికా జింబాబ్వే మ్యాచ్ ఇప్పుడు నామమాత్రమైనదిగా మారిపోయింది. అయితే కోల్కతా మ్యాచ్కు వానగండం ఏమీ లేదని వెదర్ రిపోర్ట్స్ చెబుతున్నాయి. ఒకవేళ వర్షం కారణంగా మ్యాచ్ రద్దయితే మాత్రం 2 జట్లకు ఒక్కో పాయింట్ వస్తుంది. అప్పుడు నెట్ రన్ రేట్ కీలకమవుతుంది. భారత్ కంటే మెరుగైన స్థితిలో ఉన్న వెస్టిండీసే సెమీస్ చేరుతుంది. కానీ వానగండం లేకపోవడంతో టీమిండియా టెన్షన్ పడాల్సిన పనైతే లేదు. మరోవైపు జింబాబ్వేను మరింత తక్కువ స్కోర్కు కట్టడి చేస్తే బావుండేదనే చర్చ జరుగుతోంది. ప్రధాన బౌలర్లు టచ్లోనే ఉండగా పార్ట్ టైం బౌలర్లను దింపాల్సిన అవసరం ఏమొచ్చిందని ఎక్స్పర్ట్స్ ప్రశ్నిస్తున్నారు. తక్కువ పరుగులకే ఆల్అవుట్ చేస్తే టీమిండియా నెట్ రన్ రేట్ మెరుగయ్యేదంటున్నారు. ముఖ్యంగా శివం దూబేతో బౌలింగ్ చేయించటాన్ని ఎక్స్పర్ట్స్ తప్పుపడుతున్నారు. నిజానికి చెన్నైలో శివం దూబే ఉసూరుమనిపించాడు. భారీగా పరుగులు ఇచ్చాడు. 2 ఓవర్లు వేసిన శివం దూబే ఏకంగా 43 పరుగులు ఇచ్చాడు. 1 వికెట్ తీసినప్పటికీ 23 ఎకానమీ రేట్తో అభిమానులను డిసప్పాయింట్ చేశాడు. అయితే కోల్కతాలో మాత్రం బౌలింగ్ విభాగం మెరుగైన ప్రదర్శన చేయాలని టీం మేనేజ్మెంట్ కోరుకుంటోంది.